బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మణి మంజని మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం చెప్పండి మేడం, మొన్న బండి సంజయ్ కొడుకు కేసును ఏ విధంగా చూస్తారు? పోక్ కేసు అయింది అని చెప్తున్నారు కదా, దీన్ని అడుగడుగున బండి సంజయ్ అడ్డుపడుతున్నాడు అని చెప్పేసి కూడా అంటున్నారు. దీన్ని ఎంతవరకు కరెక్ట్, ఇది ఎట్లా చూడొచ్చు? ఒక మహిళ మీద జరిగిన ఈ దురాట ఘటనను ఎట్లా చూస్తారు మీరు? బండి సంజయ్ గారు ఒక రాజకీయవేత్త, ఒక సమాజాన్ని ఉద్ధరించే ఉద్దేశంతో ఆయన రాజకీయాలకు వస్తే తనయుడైనా పరాయుడైనా అందరికీ సమానమే అని చెప్పేసి ఆయన కొడుకు తప్పు చేస్తే మాత్రం కొడుకు ఆయన కూడా శిక్షించడానికి ఆయనే సహాయపడాలి. ఎందుకంటే ఎవరి పిల్లలైనా వాళ్ళకి ప్రేమనే, దొంగ కానీ దొర్ర కానీ ఎవరి పిల్లలు వాళ్ళకి ప్రేమనే ఉంటుంది. కాకపోతే నువ్వు సామాన్య తండ్రివి కాదు, నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, నువ్వు ఒక కేంద్ర సహాయ మంత్రివి, అది కూడా హోంశాఖ కేంద్ర సహాయ మంత్రి అన్నప్పుడు హోంశాఖ అన్నదే భద్రత కల్పించేది. నువ్వు ఆ భద్రత కల్పించే శాఖలో ఒక సహాయ మంత్రిగా ఉండి నువ్వు ఇప్పుడు భద్రత కల్పించలేకపోతున్నందుకు నువ్వు సిగ్గుపడాలి. అందులో మీ కొడుకుకు నువ్వు సహాయపడుతున్నందుకు సిగ్గుపడాలి. ఈ పిచ్చి స్టేట్మెంట్లు బంద్ చేయి. అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్నారా మెజిస్ట్రేట్ దగ్గర, ఈ 164 సెక్షన్ ప్రకారంగా అవన్నీ మాట్లాడేసాయి. నువ్వు ఎంక్వైరీ చెప్పి ఫస్ట్ మీరే ఎంక్వైరీ చేయించాలి. ఫస్ట్ అసలు బండి సంజయ్ స్వయంగా కేసు పెట్టడం అనేది జరిగింది అమ్మాయి తల్లిదండ్రుల పైన. కావాలని కొంచెం డబ్బుల గురించి కూడా డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన అంటున్నాడు. ఇది వాస్తవమేనా? డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటే అసలు ఇప్పుడు మీరే చెప్పినారు 50,000 ఇచ్చినామని. ఎందుకు ఇచ్చినాడు మీ అబ్బాయి 50,000 వాళ్ళకి? ఎందుకు ఇచ్చినారు? హనీ ట్రాప్ అంటున్నారు. హనీ ట్రాప్ అంటే హనీ ట్రాప్ అన్నది ఎందుకు జరిగింది? అసలు ఒక బాలిక కదా అమ్మాయి. సరే, ఒక ఆయన స్కూల్మేట్ కాదు, ఆయన క్లాస్మేట్ కాదు, ఆయనతో పాటు రాజకీయాల్లో ఉన్న ఒక ఫ్రెండ్ కాదు ఆమె ఒక మైనర్ బాలిక అన్నప్పుడు హనీ ట్రాప్ అన్న క్వశ్చన్ ఎక్కడ వస్తుంది? మీరు హనీ ట్రాప్ అంటున్నారు, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఒక బాలిక పైన అత్యాచారం చేయాల్సిన, ఒక ఫ్రెండ్షిప్ చేయాల్సిన, ఊరంతా తిప్పుకోవాల్సిన అంత అవసరం మీకు ఏమొచ్చింది? అక్కడే తెలిసిపోతున్నది. మీరు ఎన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నారో అదంతా అది తప్పించుకోవడానికి మీరు మాట్లాడతారు. ఒక ఈజీ అదొక చాలా సింపుల్ ఇదనమాట. అది ఒక రెమెడీ. అది డబ్బులు అడుగుతున్నారని చెప్పేసి అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిల పైన అబాండం వేసి బురద చల్లడానికి, ఈ హనీ ట్రాప్ అనేది కూడా బురద చల్లడానికి. ఆ బాలికకి ఏమో అవసరం వచ్చింది అనేసి మీ అబ్బాయి, మీ ఒక కేంద్ర సహాయ మంత్రి కొడుకుని ఒక బాలిక హనీ ట్రాప్ చేసేంత సిచ్యువేషన్లో ఉంటుందా? అది కూడా అంత కింద స్థాయిలో ఉన్న అమ్మాయిలు. ఆమె కూడా ఒక మినిస్టర్ కూతురేం కాదు కదా. అటువంటి మహిళ ఒక హనీ ట్రాప్ ఎట్లా చేయగలుగుతుంది మీ అబ్బాయిని? ఇంకొక సింపుల్ ఆన్సర్ చెప్పండి మీరు బండి సంజయ్ గారు. మేడం, మరి ఇప్పుడు బండి సంజయ్ విషయంలో ఎందుకు మరి కేసు ఇక్కడ ఈ రాష్ట్ర సర్కార్, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఎందుకు కేసు నమోదు చేయలేకపోతుంది? ఎందుకు రాష్ట్ర సర్కార్ ఇంత జరుగుతున్నా కానీ ఎందుకు నోరు మెరపలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి? బాయ్ కదా, దోస్త్ ఇద్దరు. ఇప్పుడు బండి సంజయ్ గారికి కానీ రేవంత్ రెడ్డికి కానీ టార్గెట్ బీఆర్ఎస్. ఈ పరిపాలన కూడా ఒక బీఆర్ఎస్ పైన టార్గెట్ చేయడం తప్పితే పరిపాలన పైన ఎవరు శ్రద్ధ చూపిస్తున్నారు? అసలు దేశంలో, రాష్ట్రంలో పరిపాలన గురించి ఎవరు శ్రద్ధ చూపిస్తున్నారు? బండి సంజయ్ గారు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఏం నిధులు తీసుకొచ్చినారు, ఏం పనులు చేస్తున్నారు అని. అలాగే రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఏ విషయంలో కూడా ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు హోంశాఖ. ఇప్పటి వరకు ఏ శాంతి భద్రత గురించి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడు? ఇంతమంది యువత చనిపోతున్నా కూడా, ఆర్టీసీ ఉద్యోగులది గొడవలైనా కూడా, విద్యార్థి సంఘంలో కూడా ఏదంటే పట్టుకున్నారు. కాబట్టి బాయ్ దోస్త్ కదా వాళ్ళు ఇద్దరు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఆయన సపోర్ట్, ఆయనకి రేవంత్ రెడ్డి సపోర్ట్, కాబట్టి వాళ్ళు మాట్లాడారు. అదే ఇంకొక సామాన్యుడు అయితే దుమ్మె తిప్పొస్తుండే. అదే బీఆర్ఎస్ వాళ్ళు, ఇంకే పార్టీ వాళ్ళు అయితే వీళ్ళు దుమ్మె తిప్పొస్తుండే, వెంబడి అరెస్టులు ఏమన్నా జరుగుతుండే. కానీ ఇద్దరు దోస్తులు కదా, ఆయన రక్షిస్తున్నాడు, ఈయన రక్షిస్తున్నాడు. ఆయన కాపాడుకుంటే ఈయన కాపాడుకోవాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి ఏంటండి అసలు కాంగ్రెస్లో ఏ నాయకుడు, ఏ నాయకురాలు కూడా మాట్లాడలేదు ఈ విషయంలో. సిగ్గు చేయట అసలు ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇంత జరుగుతున్నా కూడా అసలు ఏంటి అన్నది ఒక ఎంక్వైరీ కమిషన్ వేయకపోవడం అన్నది సిగ్గు. ఎప్పుడో జరిగిన దేని గురించో ఎంక్వైరీ కమిషన్ అంటే మరి ఇప్పుడు జరుగుతున్న దీని గురించి ఎంక్వైరీ కమిషన్ వేయచ్చు కదా మన రాష్ట్ర ప్రభుత్వం. ఒక మహిళా అధ్యక్షురాలుగా, బీసీ సంఘాలకు సంబంధించిన మహిళా అధ్యక్షురాలుగా మీరు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు బండి సంజయ్ కుమార్కి ఎలాంటి శిక్ష పడాలి? ఈ రాష్ట్రంలో ఇటువంటి అగత్యాలు, ఇటువంటి ఘోరాలు జరిగాయంటే ఇప్పుడు ఇది చేసింది ఎవరో సామాన్యుడు, ఒక ఇంతకుముందు మనం చూస్తే ఒక లారీ క్లీనరు, వాళ్ళు బస్సులో ఎవరో అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో ఉన్న అనేది ఒకటి బయట పడింది అంటే అదంత ఈజీగా బయటపడుతుందా మీరు చెప్పండి? అంత పెద్ద స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి కొడుకు బయటపడ్డాడు అంటే అది నిజమైతేనే బయటపడుతుంది, లేకపోతే అసలు బయటకు రానే రాదు. అంత పెద్ద విషయము, అంత పెద్ద మనిషి మీద ఈ నింద అసలు రాదు. అది నింద కాదు, నిజం. కాబట్టి అది బయటకు వచ్చింది. ఎందుకంటే నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా బయటకు వస్తుంది. మెల్లగా బయటకు వచ్చిందేమో బయటకు వచ్చింది. కాకపోతే దీనిని
మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఈ అబ్బాయికి శిక్ష పడింది అనుకో, ముందర ఎవ్వరు కూడా ఇటువంటి తప్పు చేయడానికి ముందుకు రారు, భయపడతారు. ఇప్పుడు ఈయన అంటాడు నేను డ్రగ్స్ మాఫియా అది ఇది ఆల్కహాల్ అది ఇది అంటాడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇంత విచలవిడిగా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి ఈ అగత్యాలన్నీ? చాలా మటుకు ఎప్పుడైతే ఈ శాఖ రేవంత్ రెడ్డి చేతిలో ఉందో పోలీస్ శాఖ, అప్పుడే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. శాంతి భద్రతలు ఎక్కడ కూడా లేవు. అంటే ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ అంటున్నాడు, కావాలని నన్ను బదలాం చేస్తున్నారు, నేను పేదోన్ని కింది స్థాయి నుంచి వచ్చిన ఒక బీసీ వర్గాలకు చెందినవాడిని కాబట్టి ఇలాంటి అవాండాలు వేసి నన్ను నా రాజకీయ భవిష్యత్తును దెబ్బకొట్టే విధంగానే ఇలాంటి పనులు చేస్తున్నారు అని అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? బండి సంజయ్ గారు బీసీ ట్యాగ్ వాడకండి, మర్యాదగా ఉండదు మీకు బీసీ ట్యాగ్ వాడినంటే. ఇన్ని సంవత్సరాలు మీ రాజకీయ జీవితంలో ఎప్పుడు బీసీ ట్యాగ్ మీరు ఉపయోగించలేదు, బీసీల గురించి మాట్లాడలేదు, బీసీల గురించి పోరాటం చేయలేదు. మేము అందుకే మీ దగ్గరికి ఎప్పుడు ఒక మెమరాండం తీసుకొని వచ్చినా శుద్ధ వేసి చెత్తబుట్టలు వేసినట్టే అని చెప్పి మేము మీ దగ్గర రాను. మీరు బీసీలకు ఎప్పుడు ఏం చేయలేదు, బీసీల తరఫున ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు మీకు కష్టం వస్తే మీకు బీసీలో గుర్తొచ్చిందా? సిగ్గు లేదా ఆ మాట అనడానికి మీకు? అసలు ఖబర్దార్, ఇంకొకసారి బీసీ ట్యాగ్ తీసుకొచ్చినామని. తప్పు చేసిన వాడు బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓసీ అయినా, ఎవడైనా ఒకటే. అది తప్పుగానే ఆ వ్యక్తిగతం అది, కానీ అది కులంకి సంబంధించినది కాదు. మీరు బీసీని తీసుకురా, మీరు బీసీ అయితే మీరు ఎట్లా మంత్రి అయిపోయినా మరి అప్పుడేం గుర్తు రాలేదా ఎవరికి? మీరు బీసీ అని చెప్పి మంత్రి అని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి మేము ఇన్ని రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం కదా బీసీ హక్కుల కోసము. ఎందుకు మాట్లాడలేదు మీరు? పార్లమెంట్లో మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడారు, ఏ విషయాల్లో కూడా బీసీలు. ఇప్పుడు మీకు కష్టంగానే బీసీ ట్యాగ్ ఉపయోగించుకుంటున్నారా? ఇంకొకసారి బీసీ అన్న మాట మీ నోటి నుంచి రావద్దు, ఖబర్దార్ చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ కేవలం ఆయన కులం పేరు పెట్టుకొని రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నాడు, కానీ మేము బీసీలం అయినప్పటికీ కూడా ఇలాంటి అవుట్ని సహించము అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. బండి సంజయ్ కొడుకు మాత్రం కేసు కావాల్సిందే, ఆయన పైన మీద ఎవరైనా సరే చట్టానికి తన చుట్టం కాదన్నట్లు ఈరోజు అధికారం అండు పెట్టుకొని ఆయన ఈరోజు తప్పించినప్పటికి కూడా రేపు ఇంకో రకంగా ఉండబోతుంది. ఇక్కడ మాత్రం పోలీస్ యంత్రాంగం అంటే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఇక్కడ బండి సంజయ్ కొడుకు పైన ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు ఈ రాష్ట్ర సర్కార్ అని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరిగింది. ఎవరైతే ఆ అత్యాచారానికి గురైన ఆ బాలిక ఉందో వాళ్ళ తల్లిదండ్రులకు ఆమెకు న్యాయం జరిగే విధంగా మహిళల నుండి మేము పోరాటం చేస్తాము అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.